హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియ సఖి 18వ భాగాన్ని వినేద్దాం. ఎందుకో అనిత భరత్ ప్రవర్తన మీద అనుమానం కలిగిన సీత విషయంలో పడి పెద్దగా పట్టించుకోలేదు మహా. అనిత అలాగే మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ కూర్చుంది. గజలక్ష్మి బిక్కిబిక్కిమంటూ కిందికెళ్ళింది. తనని అలా చూడలేక ఈశ్వర్ మంచినీళ్ళు అందించి పైకెళ్ళాడు. ఇంకా అక్కడ ఉండలేక డాబా మీదకెళ్ళింది అనిత. అక్కడే గోడ కానుకుని కూర్చుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఈశ్వర్ తనని పిలవడంతో కళ్ళు తుడుచుకుని పైకి చూసింది. ఏడుస్తున్న అనితని చూస్తుంటే పాపం అనిపించింది ఈశ్వర్కి. ఎలా ఉండేది ఒకప్పుడు, తల్లి చేసిన తప్పులకి నేర్పిన చెడుకి ఈరోజు దుఃఖం తప్ప ఏమీ మిగల్లేదు అనుకుని అనిత ఎదురుగా కూర్చుని, ఏడవకు అనిత, అమ్మని వదిలేశాడు కదా అన్నాడు ఈశ్వర్. వెనకే వచ్చిన మహా కూడా, అవుననిత ఏడవకు, అన్నయ్య తరపున నేను సారీ చెప్తున్నాను. మా అన్నయ్యకి కాస్త కోపం ఎక్కువ. తన అనుకున్న వారికి ఏమైనా అయితే కంట్రోల్లో ఉండడు అని చెప్పింది మహా. అనిత భుజం మీద ఒక చెయ్యి వేసి మరో చేత్తో కళ్ళు తుడుస్తూ. చాలా రోజుల తర్వాత తనని అంత ఆప్యాయంగా చూసేసరికి మనసుకి స్వాంతన కోరుకుందేమో. మహాని పట్టుకుని బోరుని ఏడ్చేసింది. అనిత తలని మృతూ తనని ఊరుకోబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది మహా. పద్మ గారిని పిలిచి ఈ విషయం విశ్వనాథం గారికి తెలియకూడదని చెప్పింది సీత. సీత మంచి మనసు తెలిసిన తనింకా ఏమీ మాట్లాడలేక సరే అని చెప్పి వెళ్ళింది. కానీ ఆవిడ మనసులో లేదు. అందరూ ఉండంగానే ఎంత దెబ్బ వేసిందని బాధపడుతూ ఉన్నారు. కౌసల్య గారైతే ఏడుస్తూనే ఉన్నారు. యశోధర గారికి కోపం కట్టలు తెంచుకుంటున్నా తెల్లవారితే రాములు వారి కళ్యాణం. మొదటిసారిగా మనవడు మనవరాల చేతుల మీదుగా జరుగుతుంది. ఇప్పుడు అనవసరంగా గొడవ ఎందుకు అనే కారణం ఆవిడ కోపాన్ని అదుపు చేస్తుంది. ఆ రాత్రికి అందరూ ఏదో తిన్నామనిపించి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఎప్పటికో నిద్రపోయారు. సీత పద్మగారికి చెప్పిన మాటలు అనిత చెవిని దాటిపోలేదు. ఎందుకు అక్క ఇంత చేసినా నీకు మేమంటే ఇష్టం అనుకుంది మనసులో. గజలక్ష్మితో మాట్లాడటమే ఎప్పుడో మానేసిన అనిత తన కాళ్ళ మీద వేడి నీళ్లు పడ్డాయి. పైగా భరత్ గొంతు నొక్కేయడంతో నొప్పిగా ఉందేమని ఆవిడ దగ్గరికెళ్ళి నీళ్లు పడిన దగ్గర ఆయింట్మెంట్ రాసింది. కానీ ఏమీ మాట్లాడకుండానే బయటకు వచ్చేసింది. తను రావడం చూసి చేతిలో ఉన్న ఆయింట్మెంట్ చూసి, ఓ, మీ అమ్మగారికి సేవలు చేసి వస్తున్నావా? అయిపోయాయా? మేం కూడా చెయ్యాలా అన్నాడు భరత్ కటువుగా. అనిత మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయి పెళ్లికి ముందు సీత పడుకునే దగ్గర తనలాగే కింద పడుకుని ఏడుస్తూ ఎప్పుడుకో నిద్రపోయింది. అందరూ నిద్రపోయాక మెల్లగా అనిత దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఏడ్చి కళ్ళ కింద నీటి చారులు పడడంతో వాటిని తుడిచి నుదుటిపైన ముద్దు పెట్టుకోగానే కంటి రెప్పల చాటున దాగిన కన్నీరు కంటి కొన నుండి జారగాని తుడిచి నిద్రలో కొద్దిగా కదులుతుందనిపించి మళ్ళీ పడుకోబెట్టి వెళ్ళిపోయాడు భరత్. అర్ధరాత్రి సమయంలో రామ్ వాటర్ కోసం లేచి చుట్టూ చూశాడు. రాత్రి జరిగిన గొడవలో పడి రూంలో సీత నీళ్లు పెట్టలేదని గుర్తుకొచ్చి మెట్లు దిగుతూ ఉండగా భరత్ స్టోర్ రూంలోకి వెళ్ళడం చూసి భరత్ రూంలోకి వెళ్ళిన తర్వాత పక్కనే ఉన్న కిటికీ నుండి లోపలికి చూసి మళ్ళీ భరత్ బయటకొచ్చే టైంలో కనిపించకుండా నిల్చున్నాడు. భరత్ అనితల మధ్య ఏదో జరిగిందని అర్థమై వాటర్ తాగేసి పైకి వెళ్ళేసరికి సీత బయటికి రావడం చూసి దగ్గరికెళ్ళి ఏమైనా కావాలా అని అడిగాడు. మెలకు వచ్చి చూసేసరికి మీరు లేరు, మీకోసం వస్తుంటే మీరే వచ్చారు అని చెప్పింది. రామ్ పక్కన అతని గుండెల మీద తల పెట్టుకుని పడుకుంది సీత. తన చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి పట్టుకుని పడుకున్నాడు రామ్. సీతకి నిద్ర పట్టక రామ్ గుండెలపై వేలతో ముగ్గులు వేయడం చేస్తుంటే ఆలోచనలో ఉన్న రామ్ సీత గడ్డం పట్టుకుని తల పైకెత్తి నిద్ర రావడం లేదా సీత అని అడిగాడు. లేదు అని చెప్పి కాస్త పైకి జరిగి రామ్ కళ్ళలోకి చూస్తూ మీరు బానే ఉన్నారా అని అడిగింది రామ్ బుగ్గ మీద చెయ్యి వేసి. తన బుగ్గ మీద ఉన్న సీత చేతిని పట్టుకుని చిన్నగా ముద్దు పెట్టి హా, బానే ఉన్నాను, నాకేమైంది అన్నాడు. మీరు బాధపడితే నేను తట్టుకోలేను. మీకెప్పుడైనా నా మీద కోపం వస్తే నన్ను కొట్టినా సంతోషమే, కానీ మీలో మీరు ఇలా బాధపడుతూ డల్లుగా ఉండి తట్టుకోలేను అని బేలగా చెప్పింది సీత. రామ్ చిన్నగా నవ్వి సీత తలకి తన తలతో ఢీ కొట్టి లవ్ యూ సీత, నేను బానే ఉన్నాను, నువ్వు పడుకో అంటూ తల నిమిరాడు. రామ్ గుండెపై మళ్ళీ తలవాల్చి ముగ్గులు వేస్తూ ఉంటే రామ్కి ఒక చిలిపి ఆలోచన వచ్చి మెల్లగా సీత భుజం చుట్టూ ఉన్న తన చెయ్యి మెల్లగా నడుమును చేరి వేలతో మీటాడు. టక్కున లేచి కూర్చుంది. అలా కంగారుగా కూర్చున్న సీతను చూసి నవ్వుకుంటూ మీదికి లాక్కొని ఏమైంది అని కవ్విస్తూ అడిగాడు. సీత ఏమీ చెప్పలేక మౌనంగా ఉండేసరికి నువ్వు చేసేదే కదా నేను చేశాను, నువ్వు అలా చేస్తుంటే నేను మధ్యలో డిస్టర్బ్ చేశానా అని అడిగి మరీ నా పని ఎందుకు మధ్యలో ఆపేశావు అని అడిగాడు. సీత సిగ్గుపడుతూ మరోవైపు తిరిగి పడుకోబోతూ ఉండగా రామ్ దగ్గరగా జరిగి సీతను తన వైపు తిప్పుకొని ముఖం మీదకు పడిన వెంట్రుకలు చెవు వెనక్కి సర్ది నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు.
రామ్ షర్ట్‌ని చేతిలో గట్టిగా పట్టుకొని, అలాగే రామ్ మెడలో తల దుర్చేసి కళ్ళు మూసుకున్న సీత. సీతని జో కొడుతూ తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 5 గంటలకే నిద్ర లేపేశారు పద్మగారు. అందరూ లేచి రెడీ అవుతూ ఉండగా ఇల్లంతా కోలాహలంగా మారింది. సీత స్నానం చేసొచ్చి వంగపండు రంగు చీర కట్టుకుని 2 రెడీ అవుతూ ఉండగా వేరే రూమ్‌లో రెడీ అయ్యి వచ్చిన రామ్ సీతను చూసి తను కుస్తీ పడుతున్న జుంకాలను చేతిలోకి తీసుకుని నొప్పి కలగకుండా పెట్టాడు. చూసే కొద్దీ పెరుగుతున్న సీత అందాన్ని చూసి సీత పెట్టుకున్న కాటుక కంటి కొననడి తీసి చి చెవి వెనక దిష్టి చుక్క పెట్టాడు. రామ్ అలా చేయగానే రామ్ చేయి పట్టుకుని రామ్ అరచేతిలో దిష్టి చుక్క పెట్టి నవ్వింది. తనని హత్తుకొని మరొక్కసారి సీతని పైనుండి కింద వరకు తేరిపారా చూశాడు. హ్మ్. సూపర్ అంటూ మెచ్చుకుంటూ వెళ్దామా అని అడిగాడు. రామ్ చేతిని మోచేయి దగ్గర చుట్టేసి అంటూ బయటికి నడిచింది రామ్ వెంట. సీత వాళ్ళని తమ ఇంటి నుండి కళ్యాణానికి తీసుకెళ్ళడానికి తన మేనమామలు సతీ సమేతంగా వచ్చి కూర్చున్నారు. అప్పుడే సీత, రామ్ పైనుండి కిందికొస్తూ కనిపించారు. సాక్షాత్తు తమ కళ్యాణ వేడుకలు తమ చేతుల మీదుగా జరిపించుకోవడానికి సీతారాములే నడిచి వస్తున్నట్టుగా ఉన్న ఇద్దరిని చూస్తే అక్కడున్న అందరికీ 2 కళ్ళు సరిపోవడం లేదు వాళ్ళని చూడ్డానికి. మెట్లు దిగుతూనే దామోదర్, నిర్మల, దయాకర్, నీరజలను చూసి సంతోషంగా కిందికొచ్చి వారితో ఎలా కలిసిపోవాలో తెలియక ఆగిపోయిన సీతను చూసి నీరజ, నిర్మల కలిసి హత్తుకున్నారు. దామోదర్ గారు సీత తలనిమిరి ప్రేమగా నవ్వి రామ్ని పలకరించారు. దయాకర్ గారు వచ్చి రామ్ని హగ్ చేసుకుని కాసేపు కూర్చున్నాక సీత రామ్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదో పని మీద పైకి వెళ్ళిన ఈశ్వర్ కిందికొస్తూ ఈ తింగరబుచ్చి ఏం చేస్తుందో అని మహా రూమ్ వైపు చూసి నోరు గాలి కొదిలేశాడు. లంగా ఓని కట్టుకోవడానికి నానా తంటాలు పడుతూ అది ఎటు సెట్ అవ్వక దాన్ని బెడ్ మీదకి విసిరేసి మళ్ళీ మడతలు పెడుతుంది. తనని అలా చూస్తున్న ఈశ్వర్, బుద్ధి నువ్వలా చూడ్డం తప్పురా అని చెప్పడంతో మైకం కమ్మిన వాడిలాగా ఎటో చూస్తూ కిందికెళ్ళిపోయాడు. ఎదురుగా టీ పట్టుకొని వస్తున్న అనితకి తగలబోయి ఆఖరి నిమిషంలో తమాయించుకున్నాడు. అనితని చూడగానే తన చేతిలో నుండి టీలన్నీ తీసుకుని అందరికీ నేమిస్తాను, నువ్వు వెళ్ళి ఒకసారి సీతక్క వాళ్ళ మరదలు గారు రెడీ అయ్యారో లేదో చూడు అని పంపి అందరికీ టీ ఇచ్చేసి లోపలికొచ్చేసరికి కుందనబ్బు బొమ్మలా రెడీ అయి కిందికొచ్చిన మహాని చూసి చూపు తిప్పుకోలేక కష్టపడుతున్నాడు ఈశ్వర్. అటు భరత్ కూడా రెడీ అయ్యి ఎప్పటి నుండో అందరికీ ఏం కావాలో చూసుకుంటున్నా అనితని గమనిస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు తను ఎంత పొగరుగా ఉండేది తలుచుకుని ఇప్పుడు తన ముఖంలో ఎటువంటి భావం చూపించకుండా ఎవరు ఏ పని చెప్పినా మారు మాట్లాడకుండా చేస్తున్న తనని చూస్తుంటే తనలో ఈ మార్పు శాశ్వతమైతే బావుండు అనుకుంటూ దూరం నుండి చూస్తూ ఉండిపోయాడు. పద్మగారు అనిత కోసం ముందుగానే ఎంతో ఇష్టపడి లంగా ఓని కుట్టించి తనకిచ్చారు. వద్దండి అని అనిత అంటున్నా అనిత తల ప్రేమగా నిమిరి సీత మాత్రమే నాకు కోడలు, కోడలా నువ్వు కాదా అని అడిగి మీ ఇద్దరూ నాకు సమానమే కానీ అది తల్లి లేని పిల్ల అని కాస్త ఎక్కువ లాలన అంతే, అంతే తప్ప నువ్వు నాకు పరాయిదనివి కాదు అని చెప్పగానే అనిత ఏడుస్తూ అత్త అంటూ ఆవిడ్ని కరుచుకుపోయింది. పిచ్చి పిల్ల ఏడవకు అంటూ అనితని ఊరుకోబెట్టి ఇది మన ఇంటి పూజ. మీ నాన్న ఒక కూతుర్ని మహారాణిలాగా చూస్తూ రెండో కూతుర్ని తక్కువ చేస్తాడా? మీరిద్దరూ వాడికి సమానమే అని చెప్తూ తనని రెడీ చేసింది. వాళ్ళు తన పట్ల ఇంత అభిమానం చూపిస్తూ ఉంటే నిజమైన ఆప్యాయత రుచి చూసింది అనిత. అనితని బయటకు తీసుకునొచ్చి మహాని పిలిచి ఈ రోజు అక్కడ అన్నీ మీరే చూసుకోవాలని చెప్పి వెళ్ళిపోయారు. అనిత బుగ్గగిల్లి ఎంత బాగున్నావు నువ్వు ఈ డ్రెస్లో అని మహా మాటలు స్టార్ట్ చేయగానే పక్కనే ఉన్న ఈశ్వర్, రే భరత్ మనం వెళ్ళిపోదాం పద అన్నాడు. ఆ మాటకి తినేసేలాగా ఈశ్వర్ని చూసి మూతి తిప్పుకొని అనిత పద కాస్త ప్రశాంతంగా వేరే దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అనితని తీసుకెళ్ళిపోయింది. పద్మగారు అనితని తీసుకురాగానే తనని చూసి కనురెప్ప వాల్చడం కూడా మర్చిపోయిన భరత్ వీళ్ళ గొడవ గమనించి స్టేజ్లో లేడు. భరత్ తనని అలా చూస్తుంటే తిరిగి అతన్ని చూడలేక మహాతో కలిసి వెళ్ళిపోయింది అనిత. కౌసల్య గారు, పద్మగారు కావాల్సినవి సర్దుతూ ఉండంగానే గుడికెళ్ళడానికి తొందర పెడుతూ వచ్చారు శ్రీనివాస్, విశ్వనాథం గారు. దశరథ్ గారు, శరత్ గారు, యశోధర్ గారు రెడీ అయి ఉదయమే గుడికి చేరుకుని అక్కడ కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇంట్లో ఉదయం నుండి కనిపించని గజలక్ష్మి గురించి కాస్త కంగారుగా ఉన్నా ఏదో పనిలో ఉండుంటుంది లేదా గుడికి వెళ్ళిపోయి ఉంటుందనుకుంది అనిత. రామ్, సీత వాళ్ళు వస్తున్న కార్ ఇంటి ముఖద్వారం ఎదురుగా ఆగగానే అప్పటి వరకు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న శకుంతలాదేవి గారు గుమ్మం వైపు దిష్టి సారించారు. అవినాష్, త్రివేష్, అర్జున్, ప్రణయ్లు అప్పటికే రెడీ అయి కారు సౌండ్ విని బయటికి అవినాష్ రామ్ కోసం
త్రివేష్ సీత కోసం, అర్జున్, ప్రణయ్లు నిర్మల, నీరజ గారి కోసం కారు డోర్ తెరిచి పట్టుకున్నారు. గుమ్మం బయట ఉన్న సీత రామ్కి హారతి ఇవ్వంగానే పిల్లలందరూ వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్లారు. అప్పటికే సీత కంట్లో నీరు చేరిపోయి రామ్ చేతిని తన చేతితో గట్టిగా పట్టుకుంది. మొదటిసారిగా తన కన్న తల్లి ఇంటికి వస్తుండడంతో సీతకి వాళ్ళ అమ్మ సుప్రజ గారు తలపుకు వచ్చి మనసులో వెలితిగా అనిపించడం మొదలైంది. సీత మనసు తెలిసిన రామ్ సీత భుజం చుట్టూ చెయ్యేసి ముందుకు నడిపించాడు. సీత కోసమే 1000 కలతో ఎదురు చూస్తున్న శకుంతల గారు రామ్ పక్కన నడిచి వస్తున్న సీతను చూసి తనింటిని అయోధ్యపురి చేయడానికి సీతా సమేత రాముడు వస్తున్నట్టుగా కనిపించారు. ఒక్క నిమిషం సీత ఆవిడ ఆశీర్వాదం తీసుకుని వంగేంతలో సీతని ఆపి సీత రామ్ని చెరోవైపు కత్తుకున్నారు. రామ్ సీతని కూర్చోబెట్టి పట్టుబట్టలు పెట్టారు. దామోదర్, నిర్మల గారు వారి వెనకే సీతకి నగలు పెట్టారు. దివాకర్, నీరజ గారు సీత వద్దు అంటున్న శకుంతల గారు పట్టుబట్టి పరిస్థితులు బాగుంటే అవి నీకు ఎప్పుడో చేరాల్సినవి, కనీసం ఇప్పటికైనా తీసుకో అని చెప్పారు. రామ్ కూడా తీసుకో అని సాగి చేయడంతో నిర్మల, నీరజ గారితో పైకెళ్ళింది సీత మళ్ళీ రెడీ అవ్వడానికి. అవినాష్ వాళ్ళు రామ్ని కూడా తీసుకెళ్లి రూమ్ చూపించి రామ్ రెడీ అయ్యే వరకు అక్కడే బయటున్నారు. కూతురు లేని వారికి సీతనే కూతురైంది. ఆడపిల్లకి తయారు చేయాలనే వారి ముచ్చట ఇప్పుడు సీత కన్ని నగలు వేసి సింగారిస్తూ తీర్చుకున్నారు ఇద్దరు తోడికోడళ్ళు. సీతని రెడీ చేసి చూస్తూ ఇంత ముద్దుగా ఉన్నావు కాబట్టే మా అబ్బాయి అంతలా ప్రేమించాడు అన్నారు నీరజ గారు ఆట పట్టిస్తూ. ఆ మాటకి సీత అందంగా సిగ్గుపడంగానే సీత నుదుటిన ముద్దు పెట్టి ఏ జన్మలోనో బంగారు పువ్వులతో పూజ చేసుంటావు ఆ దేవుడికి, అందుకే రాముడు లాంటి రామ్ భర్తగా లభించాడు అని అన్నారు నిర్మల గారు. రామ అదృష్టానికి ఏం తక్కువ అక్క, ముట్టుకుంటే మాసిపోయే బంగారం దొరికింది అని నవ్వారు నీరజ గారు. ఇంతలో దివాకర్ తలుపు తట్టంగానే వెళ్లి డోర్ తీశారు నిర్మల గారు. వదిన లేట్ అవుతుంది అని ఆయన అంటూ వెనకే ఉన్న సీతను చూసి ఒక్క నిమిషం ఆయనకి సుప్రజ గారు గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. సీతని గుండెలకి అదుముకుంటూ భావోద్వేగానికి గురై ఇందు అన్నారు ప్రేమగా. ఇంతలో నీరజ గారు ఆయన భుజం మీద చేయి వేయంగానే తేరుకుని సీత తలనిమిరి మహాలక్ష్మి నట్టింట్లో ఉన్నట్టుగా ఉన్నావు బంగారం అన్నారు. ఎంతైనా మీ మేనకోడలు కదా మరిది గారు అన్నారు నిర్మల గారు. ఆయన నవ్వి సీత వైపు చూసి వెళ్దామా అనగానే నలుగురు కలిసి బయలుదేరారు. రామ్ కూడా రెడీ అయి బయటకొస్తూ సీతను చూసి కళ్ళతోనే బాగున్నావు అని సైగ చేశాడు. సీత నవ్వి రామ్ పక్కన నడుస్తూ ఉండగా కిందికెళ్లారు అందరూ. ఇక్కడ కూడా అందరికీ వాళ్ళని చూస్తుంటే సీతారాములను చూస్తున్నట్టే ఉంది. అందరూ రెడీగా ఉండడంతో సీత చేతిలో కలసం, రామ్ చేతికి స్వామివారికి, సీతమ్మ వారికి పట్టుబట్టలు, మంగళసూత్రాలు అందించారు నిర్మల గారు, నీరజ గారు. వాటిని కళ్ళకి అద్దుకొని ఇద్దరు సమంగా నడుస్తూ వెళ్లి కారు ఎక్కంగానే అందరూ వాళ్ళ వెనకే బయలుదేరారు. సుప్రజ గారు ఇంట్లో నుండి వెళ్ళిపోకముందు ప్రతి సంవత్సరం ఆ ఇంటి దంపతులే కళ్యాణం చేయించేవారు. ఆ తర్వాత ఆ ఇంటి నుండి కళ్యాణానికి నిధులు మాత్రమే వెళ్ళేవి. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పూర్వ వైభవం వచ్చిన ఆ ఇంటికి వాళ్ళ గుడికి చేరుకునేసరికే కౌసల్య, పద్మ, అనిత, మహా, ఈశ్వర్, భరత్, విశ్వనాథం, దశరథ్, శరత్, శ్రీనివాస్ గారులు ప్రధాన పూజారితో సహా బయటకొచ్చారు. సీతారాం కారు దిగి వెళ్తుంటే వారి కుటుంబంతో సహా ఊరంతా వారి వెనక వెళ్లారు గుడిలోకి. యశోధర గారు కళ్ళు తలుక్కుమన్నాయి. సీతారాంని చూడంగానే మనవడి పెళ్లి ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగింది అనే పిసిరంత బాధ ఈ రోజుతో తీరిపోయింది ఆవిడికి. అప్పటికే గుడికి చేరుకున్న అందరికీ కూర్చుని ఏర్పాట్లు చేస్తూ చలువ పందిర్లు కూడా వేయించారు. ఎండ తగలకుండా ఎంతమంది వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మహా, అనిత, భరత్, ఈశ్వర్, అవినాష్, త్రివేష్, అర్జున్, ప్రణయ్లు మండపానికి పక్కన ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండగా దూరంగా కూర్చొనున్న శకుంతల గారికి, యశోధర గారికి కళ్యాణానికి వచ్చిన వానరసేన వారిలో కనిపించి ఇద్దరు ఒకేసారి నవ్వారు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి కలశం, అలాగే పట్టుబట్టలు, మంగళసూత్రాలు పూజారి గారికిచ్చి ఇద్దరూ పీటల మీద కూర్చున్నారు. భక్తి శ్రద్ధలతో మనసుని దేవుడి మీద లగ్నం చేసి పూజారి గారు చెప్పేవి తూచా తప్పకుండా చేస్తూ వెళ్తున్నారిద్దరు. కౌసల్య గారికి ఆనందంలో కళ్ళు వర్షిస్తున్నాయి. మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.